హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 16th మార్నింగ్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకు వచ్చినటువంటి సైన్స్ పేపర్ అండి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి, కంటెంట్ ప్లస్ మెథడాలజీ. సో ఇది పేపర్ 2A వాళ్ళ పేపర్ కాబట్టి ఇందులో ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా ఎస్జిటి వాళ్ళకి డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సమవృత్తాకార చలనంలో వస్తువు అనేది ఏకరీతి వడితో చలిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ కనుగొన్న శాస్త్రవేత్త. విశ్వ గురుత్వ స్థిరాంకం విలువ జీను కనుక్కున్న శాస్త్రవేత్త. ఆప్షన్ 3 హెన్రీ క్యావెండిష్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకే ప్రమాణాలు గల రాసులు. ఇందులో ఒకే యూనిట్స్ కలిగినటువంటి రాసులు. ఆప్షన్ 1 పని మరియు శక్తి. పనికి నెక్స్ట్ శక్తికి ప్రమాణాలు జౌల్స్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ స్కేలులో T డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు కెల్విన్ స్కేలులో TK అయిన క్యాపిటల్ T/t విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 1 + 273/t. నెక్స్ట్ వన్, ఓం నియమం V = IR. ఇందులో R అనేది దీనిపై ఆధారపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 R అనేది V పైన కానీ I పైన కానీ ఆధారపడదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వెబర్ అనునది దీనికి SI ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 2 అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం వెబర్. నెక్స్ట్ వన్, C5H10 అను ఫార్ములా గల అణువు తప్పనిసరిగా కలిగి ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఒక ద్విబంధం. నెక్స్ట్ వన్, నక్షత్రాల నుండి గ్రహాలను గుర్తించుటకు హేమ మరియు ప్రేమలు 2 వ్యాఖ్యలు చేశారు. హేమ, నక్షత్రాలు మినుకుమంటాయి అయితే గ్రహాలు మినుకుమనవు. ప్రేమ, నక్షత్రాల పరంగా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. సో ఇక్కడ వీరిద్దరూ చెప్పినవి స్టేట్మెంట్స్ 2 కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వాయువులో ద్రవం రకపు ద్రావణానికి ఉదాహరణ ఏది? వాయువులో ద్రవం, దీనికి ఉదాహరణ ఆప్షన్ 3 పొగమంచు. నెక్స్ట్ వన్, ఉత్సర్గనాళం ప్రయోగం థామ్సన్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రూథర్ఫర్డ్. నెక్స్ట్ వన్, నీటి అణువులోని కేంద్ర పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య. నీటి అణువులోని కేంద్ర పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య. ఆప్షన్ 2 2 జతలు. నెక్స్ట్ వన్, జింక్ సల్ఫేట్ ద్రావణానికి కొన్ని రాగి ముక్కలను కలిపారు. దీనికి సంబంధించి సరైన పరిశీలన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 జింక్ సల్ఫేట్ నుండి జింకును రాగి అనేది స్థానభ్రంశం చెందించదు. నెక్స్ట్ వన్, మొప్పలు గల జీవులను గుర్తించండి. మొప్పలు కలిగినటువంటి జీవులు స్క్విడ్ మరియు ఆక్టోపస్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, గోధుమలో కుంకుమ తెగులు వ్యాప్తి చెందే విధానం. గోధుమలో కుంకుమ తెగులు వ్యాప్తి చెందే విధానం. ఆప్షన్ 3 విత్తనాలు. విత్తనాల ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది.
నెక్స్ట్ వన్, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు మరియు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణకు ఏర్పాటు చేయబడిన రక్షిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జీవావరణ రిజర్వ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇందులో సరైన జత ఏ మరియు డి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజీ చార్లెస్ లైల్, ప్రకృతి వర్ణం చార్లెస్ డార్విన్. నెక్స్ట్ వన్, తాజ్మహల్ను కాలుష్యం నుండి రక్షించడానికి భారత సుప్రీంకోర్టు చేపట్టిన చర్య కానిది? ఆన్సర్ ఆప్షన్ 2 వాహనాలు సీసం గల పెట్రోలు వాడటానికి మారాలని ఆదేశించింది అనేది సరికాదు. నెక్స్ట్ వన్, దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతరులుగా ఉండే సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థను కలిగి ఉండే కణాంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ వన్, ప్రకటన ఏ. నీటి కాంతి విశ్లేషణలో నీటి అణువు విచ్ఛిన్నం చెందడం కిరణజన్య సంయోగ క్రియలోని నిష్కాంతి చర్యలో జరుగును. కారణం, పత్రహరిత అణువును ఆక్సీకరణ చేయుటకు కాంతి శక్తిని ఫోటానులు తీసుకువస్తాయి. ఇందులో ఏ అనేది అసత్యం, బి అనేది అంటే కారణం అనేది సరైనది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఒక ప్రయోగంలో డయాజిన్ గ్రీన్ను కలపగానే ద్రావణం గులాబీ రంగుకు మారినది. ఇది దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్సిజన్ కొరత. నెక్స్ట్ వన్, మొక్కలు వ్యర్థాలను ఫలాలలో ఈ రూపంలో నిల్వ చేస్తాయి. మొక్కలు వ్యర్థాలను ఫలాలలో ఈ రూపంలో నిల్వ చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 శిలాజ కణాలు. నెక్స్ట్ వన్, పార్థినోజెనిసిస్లో ఇది నూతన జీవిగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఫలదీకరణం చెందని అండం. పార్థినోజెనిసిస్ అంటే ఫలదీకరణం చెందని అండం నుంచి జీవి అభివృద్ధి చెందడం. నెక్స్ట్ వన్, మైమోసా ప్యూడికా మొక్క స్పర్శకు చూపే చలనం ఏమిటి? దీన్ని అత్తిపత్తి టచ్ మీ నాట్ మొక్క అంటారు. ఈ మొక్క స్పర్శకు చూపేటువంటి చలనము ఆప్షన్ 2 స్పర్శతో నాస్టిక్ చలనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కుందేలు అనేది ప్రథమ వినియోగదారుడు, నక్క ద్వితీయ వినియోగదారుడు, గడ్డి ఉత్పత్తిదారుడు, పులి తృతీయ వినియోగదారుడు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒక అంశానికి చెందిన పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో ఇచ్చి ఆ పాఠ్యాంశాలు ఏ తరగతిలోనూ తిరిగి బోధించడం జరగకపోతే ఆ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అంశాల పద్ధతి. నెక్స్ట్ వన్, కోల్బ్ నెక్స్ట్ ఫ్రైలు సూచించిన అనుభవాత్మక అభ్యసనంలోని దశలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞానాత్మక శిక్షణ. నెక్స్ట్ వన్, ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే. ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించేటువంటి ప్రవచనమే వాస్తవం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను వివరించండి. పై ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ వన్,
ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది. ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది ఆప్షన్ 2 ఆర్హెచ్ వైట్ హౌస్. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలే తప్ప అల్ప ప్రాధాన్యం సామర్థ్య రహితమైన అంశాలు ఉండకూడదు. దీనిని సూచించే ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విషయ ప్రమాణం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.